కొంచెం గట్టిగా కొట్టండి. 8 ఏళ్ల నుంచి పని చేస్తున్నాం. ముందుగా 24వ ఉత్తర అమెరికా తెలుగు సంఘం తరపున జరుపుతున్నటువంటి మహాసభలకు విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమాల ప్రయాణం క్రితం సంవత్సరం అక్టోబర్లో ప్రారంభమైంది. అప్పటి నుంచి వినాయకుడు మా వెన్నంటి 2 రకాలుగా ఉన్నాడు. మొట్టమొదటిది విఘ్నాలు కలిగించటం, కానీ మా యందు దయ ఉంచి మేము పరిష్కరించగలిగినటువంటి విఘ్నాలని మాత్రమే ఆ వినాయకుడు సృష్టించాడు. అదేవిధంగా మాకు తోడుగా ఉండి ఆ విఘ్నాలన్నిటినీ పరిష్కరించే విధంగా మాకు మనోధైర్యాన్ని కూడా ఇచ్చాడు. ఆ విఘ్నరాజుకి ముందుగా పాదాభివందనాలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. దాదాపు 350 మంది స్వచ్ఛంద సేవకులు, 400 మంది పైగా దాతలు, వారందరి కృషి, సమిష్టి కృషి, వారి యొక్క ఆత్మ ధైర్యం, సంకల్పమే ఈనాడు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలు. ముందుగా వారందరికీ కూడా వినమ్ర ప్రణామాలతో తెలియజేసుకుంటూ ఉన్నాం. మీ అందరి కోసం మేము ఏర్పాట్లు చేయాల్సినటువంటి ఈ కార్యక్రమాలకు విచ్చేసిన ముఖ్య అతిథులు, గౌరవ అతిథులు, ఆత్మీయ అతిథులు అందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఈ 2 రోజుల్లో అనేక రకాలైన అద్భుతమైన సాంస్కృతిక, రాజకీయ కార్యక్రమాలు మేము ఏర్పాటు చేయటం జరిగింది. వాటన్నిటినీ కూడా మీరు ఆద్యంతం తిలకించి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. అదే రకంగా ఈ కార్యక్రమాల్లో నేను మీకు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, మీరు అతిథులు కాదు, మీరు మా కుటుంబ సభ్యులు. ఏ విధంగా అయితే ఒక కుటుంబంలో తలపెట్టినటువంటి ఒక కార్యక్రమంలో ఏదైనా చిన్న పెద్ద పొరపాట్లు జరిగినప్పుడు ఏ రకంగా కుటుంబ సభ్యులు అందరూ కూడా దాన్ని కలిసి పరిష్కారం చేసుకుంటారో, దానికి వాళ్ళ వంతు సహాయం చేస్తారో, అదే రకమైనటువంటి సహాయాన్ని మీరు ఈ 2 రోజులు మాకు అందించవలసిందిగా నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ ఆ రకంగా ఆలోచించి, ఇది వేరే వాళ్ళు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నేను వెళ్ళాను అనేటటువంటి ఆలోచన పక్కన పెట్టి, నా ఇంట్లో నేను ఏర్పాటు చేసుకున్న కార్యక్రమానికే నేను వచ్చాననేటటువంటి ఆలోచన కనుక మీరు ముందు పెట్టినట్లయితే ఈ 2 రోజుల కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతాయి అని అనటంలో ఎంత మాత్రం సందేహం లేదు. ఇక ఉత్తర అమెరికా తెలుగు సంఘం 24వ అంటే దాదాపు 48 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. 48 సంవత్సరాల క్రితం ఇటువంటి ఒక సంస్థని స్థాపించాలి, దినదిన ప్రవర్ధమానం చెంది ఇది ఒక 100,000 మంది పైచిలుకు సభ్యులు ఉన్నటువంటి సంస్థగా ఏర్పడుతుంది, ప్రపంచంలో నలుమూలల్లో ఉన్న తెలుగు వారికి అనేక రకాలైన సేవలు అందిస్తుంది అని ఆ రోజున వారు ఊహించినటువంటి వారి కళ మెల్లమెల్లగా కొద్దిగా సాకారం అవటం అనేది వారు పైన ఉన్నటువంటి స్వర్గలోకం నుంచి మీదంతా చూసి మనల్ని ఆశీర్వదిస్తున్నారనే నేను అనుకుంటూ ఆనాటి సంకల్పం చేసిన మహనీయులందరికీ ఒకసారి నా ఆత్మీయ అభినందనలు తెలియజేసుకుంటున్నాను. నా తర్వాత ప్రసంగించవలసిన వారు చాలా మంది ఉన్నారు. నేను ఇంకా ఎక్కువ సమయం తీసుకోను, ఎందుకంటే నాకు మైక్ ఇచ్చి జనాలను చూస్తే ఎక్కువసేపు మాట్లాడే ఒక దురలవాటు ఉంది. సో ఐ విల్ కంట్రోల్ మై సెల్ఫ్. సో ఈ కార్యక్రమాన్ని నేను ఇప్పటితో మాట్లాడి తర్వాత ప్రసంగించవలసినటువంటి ఇతర అతిథులకు కొంత సమయం కేటాయిద్దాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ మా ఆశీర్వదించినందుకు పాదాభివందనాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి ఉదయ్.